నగరంలో పెరుగుతున్న జనాభా పెరుగుతున్న ఏరియా దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్కు సంబంధించి అధునాతన పరికరాలను సమకూరుస్తున్నామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 15వ ఆర్థిక సంఘ నిధులు 46 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన చైన్ జేసీపీని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నోజాన్ పెదబాబు చేతుల మీదుగా గురువారం ఉదయం వెహికల్ షెడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా చైన్ జేసీబీ కొనుగోలు చేయడం జరిగిందని, కంపోస్ట్ యార్డుకు ట్రాక్టర్ల ద్వారా వచ్చిన చెత్తను చివరి ప్రదేశం వరకు తీసుకువెళ్లడానికి మెయిన్ డ్రైనేజీలు, పంట కాలువలు డిసిల్టింగ్ తీసేందుకు ఉపయోగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి గతంలో ఉన్న జేసీబీ, ట్రాక్టర్లు, మినీ కంపాక్టర్లు, కొన్ని పరికరాలు పూర్తిగా పాడైపోయి మూలను పెట్టేశారని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరమ్మతులు చేయగలిగేవి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని, లేని పక్షంలో సంబంధిత అధికారులతో చర్చించి వాటి స్థానంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ నూతనంగా కొనుగోలు చేసిన చైన్ జేసీబీ నగరపాలక సంస్థలో శానిటేషన్ పనులకు చాలా ఉపయోగమని అన్నారు. శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థలో శానిటేషన్ ప్రక్షాళన మొదలైందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారుగా 3 కోట్ల రూపాయలతో 9 ట్రాక్టర్లు, మినీ కంపాక్టర్, డంపర్ బిన్స్, పుష్ కార్ట్స్ మొదలను కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా ఇరుక రోడ్లలో చెత్తను సేకరించడానికి 25 క్లాప్ వెహికల్స్ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు. శాసనసభ్యులు చంటి సహకారంతో త్వరలో ఏలూరు నగరంలో ప్రధానమైన డ్రైనేజీలు నిర్మించి వర్షాకాలంలో రోడ్ల మీద నీరు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కమిషనర్ భానుప్రతాప్, మాజీ డిప్యూటీ మేయర్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, జిన్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, కర్రీ శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్, ఉచ్చల సుజాత సన్ని తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న ప్రజలు అలాగే విస్తరిస్తున్న కార్పొరేషన్ మరి అవసరాలు అనేకం పెరుగుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని మరి కార్పొరేషన్కి అనేక వెహికల్స్ కావాల్సి వస్తున్నాయి. మొన్నే మరి 9 ట్రాక్టర్లు మరి కొనడం జరిగింది. ప్రజలకి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి శానిటైజేషన్ విషయంలో. అలాగే పూడికి తీతలు తీయడానికి మరి ఇంకొకరి మీద ఆధారపడుకోకుండా ఈ రోజున జేసీబీ 81 అనేది 33 లక్షల రూపాయలతో మరి కార్పొరేషన్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది. ఏదైనా కాలువలు వర్షాకాలం ముందు పూడికలు తీయాలి అని అనుకుంటే ఇదివరకు ఇక్కడ నుంచి రెంట్కి తీసుకొచ్చో లేకపోతే ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇచ్చో తీయడం జరిగేది. ఇప్పుడు అది పని లేకోకుండా మరి ఏదైతే కార్పొరేషన్ కొనుక్కుని దానికి ఒక డ్రైవర్ని అరేంజ్ చేసుకుని ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాకాలం ముందే కాదు, కాలువ పూడింది అని అనుకుంటే ఇమీడియట్గా కాలువను పూడికి తీయడానికి ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఏదైతే కార్పొరేషన్కి ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజల అవసరాలు కూడా తీర్చడం మాకు కూడా తెలియాల్సిన అవసరం మనకుంది. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా శానిటైజేషన్స్లో అప్రమత్తంగా ఉండాలి. డ్రైనేజీలు మేము కూడా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ చెప్తున్నాం, డ్రైనేజీల మీద ఏది కూడా కప్పుకోకుండా ఉండాలని చెప్పి. ఇప్పుడు ఇది రావడం వల్ల ఎందుకంటే నెలకొకసారి ఎక్కడైనా పూడికి తీతలు ఉన్నప్పుడు ఇమీడియట్గా తీస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా వేసుకుంటే ఐరన్ గ్రిల్స్ వేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదైతే స్లాబ్లు వేసేసుకుంటారో మళ్ళీ అవి పగలు కొట్టేసారి మళ్ళీ చేసుకోవాలని లేకోకుండా ఎక్కడైనా సరే వర్తకులు ఎక్కువగా చేసే దగ్గర, డ్రైన్లు పెద్దవి ఉన్న దగ్గర అందరూ కూడా గ్రిల్స్ పైన వేసుకుంటే ఎవరికి ఉండదు. ప్రజలు మరి దీని అంతటిని కూడా గమనించి భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా, ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఏలూరు కార్పొరేషన్లో ఏదైతే శానిటేషన్ని మరింతగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే మరి 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా మరి 46 లక్షల రూపాయలతో చైన్ జేసీబీని ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు, మేము మరి గౌరవ కమిషనర్ గారు అందరం కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి కంపోస్ట్ యార్డ్ దగ్గరికి ట్రాక్టర్స్ ద్వారా చెత్తని అక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ జేసీబీ ద్వారా చివరి ప్రదేశం వరకు కూడా తీసుకెళ్లేందుకు కూడా ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే మెయిన్ డ్రైన్లు కానివ్వండి, అలాగే పంట కాలువల్లో కూడా ఈ డీసిల్టింగ్ తీయడం కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఏదైతే కార్పొరేషన్ పరంగా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో మరి 9 ట్రాక్టర్స్ కానివ్వండి, కాంపాక్టర్స్ కానివ్వండి, అలాగే డస్ట్బిన్స్ అన్నీ కూడా మరి కావాల్సినవి అన్నీ కూడా కొనుగోలు చేసి ఏదైతే ఏలూరు నగరంలో స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దేందుకు అన్నిటి కూడా ప్రణాళికాబద్ధంగా మరి అవన్నీ కూడా సమకూర్చి మరి
ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా శానిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా